ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నవ్వితే నవరత్నాలు. అనగనగా ఒక ఊర్లో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు. ఒక పిల్ల కూతురు బిడ్డ, రెండో పిల్ల కొడుకు బిడ్డ. కూతురు బిడ్డ పేరు చండి, కొడుకు బిడ్డ పేరు గౌరీ. గౌరీ చక్కటి చుక్క, కానీ అవ్వ ప్రాణమంతా చండి మీదనే. గౌరీ అంటేనే గిట్టేది కాదు. పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరి చేతనే చేయించేది. ఒక రోజున గౌరీ బావికి నీళ్ళకు పోయింది. అక్కడికి ఒక దేవకన్య ముసలిదాని రూపంలో వచ్చి, అమ్మా అమ్మా, దప్పికగా ఉన్నది, కాసిన్ని నీళ్లు పోయమ్మా అని అడిగింది. గౌరీ అలాగే పోస్తాను అవ్వా, ఉండు అని బింది తీసుకెళ్ళి అవ్వకు నీళ్లు పోసింది. ముసలిది సంతోషించి, అమ్మా నువ్వు మంచి పిల్లవి, నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక్క మాణిక్యం రాలుతుంది. ఇక నువ్వు నవ్వినావా నవరత్నాలు రాలుతాయి అని దీవించింది. గౌరీ ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యమయ్యింది. వాళ్ళ అవ్వ తిట్టింది. అవ్వా అవ్వా, నాకు బావి దగ్గర ఒక ముసలిది కనపడి మంచినీళ్లు పొయ్యమన్నది. పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమయ్యింది అన్నది గౌరీ. గౌరీ ఈ మాటలు అనటమేమిటి, నోట్లో నుంచి మాణిక్యాలు టపటపా రాలటమేమిటి ఒక్కసారిగా జరిగాయి. అవ్వకు ఆశ్చర్యం వేసి, ఇదేమిటి తల్లి, మాణిక్యాలు పడుతున్నాయే నీ నోటి నుంచి, ఇది నిజమా కలా అని అడిగింది. గౌరీ బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది. అరే విచిత్రంగా ఉందే, అయితే మన చండిని కూడా నీళ్లకు పంపాలి అని అవ్వ చండిని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది. చండి బిందె చెంబు తీసుకొని వయ్యారంగా నూతికి వెళ్ళింది. మళ్ళీ వెనకటి మాదిరిగానే ముసలిది వచ్చి దాహానికి నీళ్లు అడిగింది. చండి కోపంతో, పో దరిద్రపు మొహం దానా, నేనిక్కడికి నీకు ఊరికే నీళ్లు పోయటానికి రాలేదు. మా గౌరికి ఇచ్చినట్లుగా నాకు ఒక వరం ఇస్తే నీకు నీళ్లు పోస్తాను అని అన్నది. అలాగే అమ్మా, ఆ వరమే నీకు ఇస్తాను, నాకు నీళ్లు పోయి అన్నది ముసలిది. చండి నీళ్లు తెచ్చి ముసలిదాని దోసిట్లో పోసింది. చండికి నీళ్లు పొయ్యటం చేత కాలేదు. ముసలిదాని ముఖము గుడ్డలు అన్నీ తడిపింది. ముసలిదానికి కోపం వచ్చి, ఓ చండి, మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు పడతాయి, ఇక నవ్వావా తేళ్ళు మండ్రగబ్బలు పాములు పడతాయి అని మాయమైపోయింది. పాపం చండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగి వచ్చింది. అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది, కానీ ఒక్కదానికి చండి జవాబు చెప్పలేదు. అవ్వకు కోపం వచ్చి, దున్నపోతా, ఎంత పిలిచినా మాట్లాడవు, నీ నోటి రత్నాలు రాల్తాయనా అని 2-3 దెబ్బలేసింది. చండీకి కూడా కోపం వచ్చి, మొసలిదానా, నన్ను కొడతావా, పైగా బావికి పంపి అని అన్నది. చండి ఈ మాటలు అనడమేమిటి, కప్పలు నోట్లో నుంచి గబగబా పడటమేమిటి, 2 ఒక్కసారే జరిగాయి. ఇదేమిటి అన్నది అవ్వ. ఇదే ఆ ముసలిది నాకు ఇచ్చిన వరం అని అన్నది చండి. చండి నోటి నుంచి మళ్ళీ కప్పలు పడ్డాయి. ముసలిదానికి దిగులు పట్టుకుంది. ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు యువరాజు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు. ఆ పిల్లను చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అతను ఇంటికి తిరిగి వచ్చి మంత్రిని పిలిచి, పలానా ఊర్లో పలానా ఇంట్లో ఒక చక్కటి పిల్ల ఉంది, నువ్వు పల్లకి నగలు గుడ్డలు తీసుకుపోయి ఆ పిల్లను తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యి అని అన్నాడు. మంత్రి మంచి నగలు గుడ్డలు పల్లకి తీసుకొని ఆ ఊరు పోయి అవ్వతో యువరాజు గారి పెళ్లి సంగతి చెప్పి పిల్లను పంపమని అడిగాడు. అవ్వకు భలే సంతోషం వేసింది. కానీ దానికి ఒక దురాలోచన పుట్టింది. గౌరికి బదులు చండిని పంపితే తన పీడ వదులుతుంది అనుకొని యువరాజు గారు పంపిన గుడ్డలు చండికి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చండీని పల్లకి ఎక్కించింది. ఎక్కించి
చండి చెవిలో, జాగ్రత్త, పెళ్ళి అయ్యిందాకా మాట్లాడమాక, ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది. మంత్రి చండీని పల్లకిలో రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు మొదలైనాయి. చండి పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా, ముసుగు తీయకుండానే గడిపింది. కానీ పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు. చండి మరిచిపోయి అన్నది. అలా అనగానే కప్పలు నోట్లో నుంచి వచ్చాయి. చండికి ఇది చూసేసరికి నవ్వు వచ్చింది. పకపకా నవ్వింది. ఇంకేం, తేళ్ళు, పాములు, మండ్రగబ్బలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. పురోహితుడు, పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. యువరాజుకు కోపం వచ్చింది. పీటల మీద నుంచి లేచి చండి అవ్వ దగ్గరకు పోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల బుట్ట దగ్గర కూర్చొని మెక్కుతున్నది. అక్కడే గౌరీ కూడా వంట పనులు చేస్తూ ఉన్నది. యువరాజు గౌరిని చూడగానే ఆశ్చర్యం వేసి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. నేను కూడా మా అవ్వకి ఒక మనవరాలిని అన్నది గౌరి వినయంగా. గౌరి అలా అనగానే నోటి వెంట రత్నాలు రాలినాయి. అప్పుడు రాజు కొడుకుకి అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి, ఈ అవ్వను దాని మనవరాలిని తీసుకెళ్ళి బుర్ర గొరిగించి గాడిదనెక్కించి ఊరి చుట్టూ 3 సార్లు తిప్పి ఊరి బయటకు వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వు వచ్చింది. గౌరి అలా నవ్వగానే నవరత్నాలు ఒక్కసారిగా రాలాయి. గౌరి అవ్వను చండిని వదిలిపెట్టమని బ్రతిమాలింది. యువరాజు గౌరీ మాట ప్రకారం వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ తరువాత ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు.